హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను టమోటా ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికంటే ముందుగా మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. కర్రీ కోసం ముందుగా 7 ఎగ్స్ని బాయిల్ చేసి పైన పెచ్చు తీసేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, రుచికి సరిపడా కారం, అలాగే ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 4 టమోటాలు, 1 పచ్చిమిర్చి, 4 ఉల్లిపాయలు, అలాగే కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం కరివేపాకు. ఇవన్నీ రెడీగా పక్కన పెట్టుకోండి. ఇది మనకి చాలా సింపుల్గా అయిపోతుంది కర్రీ. అలాగే టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, నేను చేసినట్లుగా బాగుంటుంది. ఇప్పుడు పొయ్యి మీద బాణలి పెట్టుకొని వేడి చేసుకొని, బాణలి వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. మనం ముందుగా చూపించిన ఆనియన్స్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే టమోటాలు, పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీకి ఆనియన్స్ కొంచెం ఎక్కువే పడతాయి. తర్వాత పొడవుగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా సాల్ట్ కూడా వేసుకోవడం వలన మనకి ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి. ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మంటని సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు మగ్గించండి. 5 మినిట్స్ తర్వాత ఆనియన్స్ మనకి ఈ విధంగా ఫ్రై అయ్యాయి. ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఎక్కువ ఫ్రై అయితేనే కర్రీ టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2-3 కరివేపాకు రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి 4 మీడియం సైజ్ టమోటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మరలా మూత పెట్టి టమోటా మగ్గే వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా ఆయిల్ పైకి వస్తూ టమోటాలు కూడా మనకి ఆల్మోస్ట్ మగ్గాయి. ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ ఆనియన్స్లో సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. అలాగే మీ కారానికి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వేసాను కారం. అంతా ఒకసారి బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. కారం చెప్పాను కదా, చూసుకొని మీ కారానికి తగ్గట్టుగా వేసుకోవాలి. కొంతమంది ఎక్కువ తింటారు, అలాగే కొంతమంది తక్కువ తింటారు కదా. తక్కువ తినేవాళ్ళు 1 to 1.5 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మనం ఫ్రై చేసుకుంటే ఈ విధంగా మళ్ళా ఆయిల్ పైకి తేలుతూ ఉప్పు, కారం, పసుపు అన్నీ కూడా మన గ్రేవీకి పట్టి ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి మీ గ్రేవీ చిక్కదనానికి తగ్గట్టుగా వాటర్ని పోసుకోవాలి. 1 to 1.5 గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని
ఒక 5 to 10 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా కర్రీ బాయిల్ అవుతున్నప్పుడు ముందుగా మనం బాయిల్ చేసుకున్నటువంటి ఎగ్స్కి చాకు సహాయంతో 3 లేదా 4 ఘాటులు పెట్టుకొని ఒక్కొక్క ఎగ్కి ఎగ్స్ అన్నింటినీ కర్రీలోకి యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఘాటులు పెట్టుకోవడం వల్ల మనకి కర్రీ ఎగ్ లోపలికి వెళ్ళి టేస్ట్ చాలా బాగుంటుంది. ఎగ్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మరలా మూత పెట్టి ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకోండి. తర్వాత కర్రీని బాగా కలుపుకోవాలి. రుచి చూసుకొని మీకు ఒకవేళ ఉప్పు సరిపోకపోతే ఇప్పుడు కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని గ్రేవీ బాగా చిక్కపడే వరకు బాయిల్ చేసుకోవాలి. గ్రేవీ ఈ విధంగా చిక్కపడిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోండి. కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని గ్రేవీ అంతా చిక్కబడింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకుందాం. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మన టమాటా ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.